హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరివిల్లు బ్లాగ్స్. ఈరోజు మనం బూడిద గుమ్మడికాయతోని పచ్చడి చేసుకుందాం. ఎప్పటికీ రొటీన్గా పప్పు అలా కాకుండా చూడండి, ఒక 15 వరకు పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నా, పచ్చిమిర్చి తీసుకున్నా. అట్లనే ఒక కప్పు పల్లీలు, అంటే నేను ఒక పెద్ద కప్పు గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నా అన్నట్టు. అట్లనే ఒక 10-15 వరకు ఎల్లుల్లిపాయలు, తర్వాత ఒక ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, కొంచెం కళ్యామాకు అన్నీ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంత వేగినాక అది పక్కకు మిక్సీ జార్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు దగ్గరికి పిసికిన రసము కలిపి అది మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గుమ్మడికాయ వక్కలు వేయాలి. వాటర్ వేసి ఉడికియద్దు ఎప్పుడైనా కానీ, అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసినాం అనుకోండి, వక్క బాగుంటుంది. ఇప్పుడు ఉడికిపోయినాయి అవి చూడండి. ఇప్పుడు వాటిని మంచిగా రోట్లో వేసి దంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి మంచిగా పోపు పెట్టి పక్కకు పెట్టుకుందాం మనం. జీలకర్ర, ధనియాలు, ఉల్లిగడ్డ కూడా వేయాలి. ఉల్లిగడ్డ పచ్చిది వేయద్దు. కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా పసుపు వేసుకొని అది పోపు పక్కకు పెట్టుకొని మంచిగా ఫ్రై కానియాలి. ఇప్పుడు ఆ రోట్లో మనం ఉడకబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని రోట్లో వేసి పక్క ముక్క దంచుదాం, బాగా మెత్తగా కాకుండా దంచి. ఇప్పుడు ఆ మిక్సీ పెట్టుకున్న చట్నీ ఉంది కదా, దాంట్లో ఇప్పుడు మనం దంచుకున్న గుమ్మడికాయ వక్కలు, పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు అన్నీ వేసి మంచిగా కలపాలన్నట్టు. కలిపితే అప్పుడు రెడీ అయినట్టే చట్నీ. బాగుంటుంది టేస్ట్ కూడా, చపాతీ మీదకైనా రైస్ మీదకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని, హరివిల్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.